నమస్కారం. మీ అందరికీ తెలుసు, నీటు యూజీ కుంభకోణం జరిగిన దగ్గర నుండి తెలంగాణలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐక్యకార్యాచరణతో ఉద్యమిస్తూ ఉన్నాం. దీనిలో దశల వారీగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 18వ తారీఖు రోజు హైదరాబాదులో పెద్ద ర్యాలీ జరిగింది. అట్లనే ప్రెస్ మీట్లు, దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు, దిష్టిబొమ్మ దగ్ధాలు జరిగినాయి. కానీ పేపర్ లీకేజ్ జరిగి ఇవాళకి ఖచ్చితంగా 25 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నీటి యూజీ బాధిత విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని, మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. అందులో భాగంగానే మేము ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య మొండి వైఖరిని నిరసిస్తూ ఈ ప్రెస్ మీట్ని, భవిష్యత్ కార్యాచరణని ప్రకటించడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం. వచ్చిన మీ అందరికీ విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరపున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా స్పందించి ఈ నీట్ యూజీ పరీక్షను మొత్తం కూడా రద్దు చేసి, ఎన్టీఏని కూడా రద్దు చేసి ఈ పరీక్షని నిర్వహించుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఈరోజు ఎవరైతే లీకులకు పాల్పడినారో, స్కాములకు పాల్పడినారో వాళ్ళందరినీ కూడా దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, మొద్దు నిద్రని, అలసత్వాన్ని విడనాడాలి, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లో ముందుగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ సాగర్ అన్నని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా నీట్ పేపర్ లీక్ అయి నేటికి దాదాపు 25 రోజులు గడిచింది. మే 25వ తారీఖున ఎగ్జామ్ పెట్టి తీరా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రోజే నీట్ పరీక్ష రిజల్ట్ను కూడా ప్రకటించడం అనేది అత్యంత శోచనీయం. ఇది అక్రమాలకు, అవినీతికి ప్రధాన తార్కాణం తప్ప మరొకటి కాదు. ప్రధానంగా 10 ఏళ్ళు ఈ దేశాన్ని వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ పూర్తిగా నీరో చక్రవర్తి వ్యవహరించినటువంటి విధంగానే రాజ్యం తగలబడిపోతూ ఉంటే ఒకవైపు పిడియలు వాయించినట్టు ఇవాళ దేశంలో నీటి విద్యార్థులు, వైద్య విద్యార్థులు, అనేక రకాల విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉంటే తమకు బట్టనట్టు, తమ ప్రభుత్వానికి సంబంధం లేనట్టు ఇవాళ దేశంలో వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నప్పటికీ దేశంలో విద్యార్థులు, బాధితులు, విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఒకవైపు అగమ్య గోచరంగా ఆందోళన చెందుతూ ఉంటే మోడీ ప్రభుత్వం పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. దీనిపైన ఎలాంటి ప్రకటన కూడా ఇంతవరకు చేయనటువంటి పరిస్థితి ఉన్నది. సుప్రీంకోర్టు కూడా రేపు 8వ తారీఖున ఇచ్చేటువంటి తీర్పు కూడా విద్యార్థులకు అనుకూలంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే దేశవ్యాప్తంగా పరీక్షల విధానం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలి. రాష్ట్రాల పరిధిలోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దాదాపు నష్టపోయినటువంటి 24 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా న్యాయం చేయాలంటే తక్షణమే ఈ పరీక్షను రద్దు చేయాలి. ఎన్టీఏ పైన యాక్షన్ తీసుకొని తక్షణమే దాన్ని పూర్తిగా శాశ్వతంగా తొలగించాల్సిన అవసరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి కోరుకుంటూ రేపు జూలై 1వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, అభ్యర్థులు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరు కదిలి జూలై 1వ తారీఖున జరిగేటువంటి రాజ్భవన్ ముట్టల్లో పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఏదైతే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఉందో ఈ నీట్ పరీక్షలో లీకేజ్ జరిగింది. దాంతోపాటు లీకేజ్తో పాటు విద్యార్థుల యొక్క పరీక్ష పత్రాలను కూడా లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారనేది కూడా అనుమానాలు వాస్తవమైన ఈ దేశంలో
దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు విద్యార్థులు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దాంతోపాటు దేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో పార్లమెంటు సభ్యులు కూడా రీనీట్ అనే పేరుతోనిది పార్లమెంట్లో అత్యున్నతమైన పార్లమెంట్లో ఇప్పటికే పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడ తెలియజేస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ దేశంలో ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎన్టీఏ కానీ ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తున్నది. ఒక విద్యార్థికి 720 మార్కులు ఏ విధంగా వస్తాయి అనేది కూడా ఈరోజు అనుమానాస్పదంగా ఉన్నది. ఒక విద్యార్థి ఒక క్వశ్చన్ తప్పు రాస్తే 4 మార్కులు ఈరోజు మైనస్ అవుతాయి. కానీ ఈరోజు దాదాపుగా 60 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు ఈరోజు వివిధ రాష్ట్రాల్లో ఉన్న దాదాపుగా 60 మంది విద్యార్థులకు వచ్చినాయి. ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలి. దాంతోపాటుగా ఈరోజు ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి. ఎన్టీఏ సంస్థలో ఇప్పటికే అనేక పేపర్ లీకేజీలు కానీ దాంతోపాటు ఈరోజు ప్రశ్న పత్రాలను అమ్ముకుంటున్న పరిస్థితి ఈరోజు ఎన్టీఏ ఉన్నది. అలాంటి ఎన్టీఏ సంస్థను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. తక్షణమే ఎన్టీఏను రద్దు చేయాలి. దాంతోపాటు నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. ఎగ్జామ్ నిర్వహించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేవలం 300 మంది లేదా 200 మంది దాంతోపాటు గ్రేస్ మార్కులు కలుపుతామని చెప్తున్నారు. ఈ గ్రేస్ మార్కులు కలపడం వల్ల కొంతమందికి ఈరోజు ఉపయోగం ఉంటుంది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తేనే దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుంది. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర మంత్రులకు ఇప్పటికే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కానీ ఈరోజు మంత్రులు కనీసం స్పందిస్తలేరు. దాంతోపాటు ఈరోజు నిన్ననే ఈరోజు రాష్ట్రంలో ఉన్న గవర్నర్ కూడా ఈరోజు మెయిల్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ దాంతోపాటు గవర్నర్లు విద్యార్థి యువజన సంఘాలు వాళ్ళు అపాయింట్మెంట్ కోరితే కనీసం ఇప్పటివరకు కూడా స్పందిస్తలేరు. కాబట్టి మేము ఈ జూలై 1వ తేదీన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ ముట్టడి నిర్వహిస్తున్నాం. ఈ రాజ్భవన్ ముట్టడిలో విద్యార్థులు దాంతోపాటు ప్రతి ఒక్కరు పాల్గొని మన యొక్క వాయిస్ని దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల కోసం చదువుకున్న విద్యార్థుల కోసం న్యాయం జరిగే వరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా పోరాటాలు తేలేస్తాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. దాంతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు విద్యార్థులకు న్యాయం ఉండే విధంగా ఉండాలని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి 1.5 నుంచి 2 minutes లోపు అయిపోయింది. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ఎన్ఎస్సి తరపున మా నమస్సుమాంజలులు. మళ్ళీ అదే ముఖ్యంగా మొన్న చూసిన వాటి నీట్ యూజీసీ విడుదలైన నీట్ రిజల్ట్స్ని పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినందుకు హఠాహుటిన ఏమి అనౌన్స్ చేయకుండా ముందుగా 4వ తారీఖు రిజల్ట్ విడుదల చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా గత సెన్సెస్ ప్రకారం చూసుకుంటే ఎప్పుడు రానటి విధంగా 3000 మందికే 665 నుంచి 720 మార్కులు వస్తుండే. కానీ ఈసారి చూసుకుంటే 17,000 మంది పైచీలకు 392% రేషియో పెరిగింది. 4:92 రేషియోకి పెరిగింది. ఎందుకంటే నేను మొన్న నీట్ విద్యార్థులను ఢిల్లీలో కలవడం జరిగింది. మా ఎన్ఎస్యుఐ జాతీయ పిలుపు ఉన్నప్పుడు వాళ్ళ ఆవేదన ఏంటంటే అతి ఉన్నత స్థానంలో ఉన్న ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూషన్లో మాకు సీట్లు రావాలంటే కేవలం కొన్నే సీట్లు ఉంటాయి. ఇలాంటి నీట్ 720 మార్కులు 67 మందికి వస్తే మాకున్న ఎయిమ్స్లో కూడా సీటు రాదు. మేము ఇక్కడ మన ఉదాహరణ హైదరాబాద్ అనుకుంటే ఉస్మానియాలో రావాల్సిన వాళ్ళకి సీట్లు పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళు ప్రైవేటీకరణ కాలేజీలకు రావడం జరుగుతుంది. దీనికి మా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారి సూచనల మీదకు రాష్ట్ర ఐక్యచారణ కమిటీ మీదకు నిన్న ఎంపీ ఇల్లుడు ముట్టడి పెట్టుకోవడం జరిగింది. అంతకుముందు నిరసన దీక్షలు చేయడం జరిగింది. 1వ తారీఖు అయితే రాజ్భవన్ ముట్టడి ఉందో దానికి ఎన్ఎస్ఏ తరఫున పెద్ద ఎత్తున పాల్గొంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. ఇప్పుడు విజేఎస్ అధ్యక్షుడు అరుణ్. ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు గత 20 రోజులుగా ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో
అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ పైన. ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ పైన దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇంతవరకు స్పందించిన దాఖలు లేవు. కావున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ఐక్య విద్యార్థి యోజన సంఘాల తరపున నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెట్టాలి, ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నీట్ ఎగ్జామ్ కల్పించే అవకాశం కూడా కల్పించాలి. నిన్ననే తమిళనాడు ప్రభుత్వము అసెంబ్లీలో ఏకగ్రీవంగా మేము నీట్ ఎగ్జాము ఖండించాలి, రాష్ట్రంలో వాళ్ళకి సహకరించాలని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఇప్పటి వరకు 67 పేపర్లు లీక్ అవ్వడం జరిగింది ఈ యొక్క 10 సంవత్సరాల లోపల. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు డార్క్ వెబ్లో నెట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. నెట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని సందర్భంగా వెంటనే నువ్వు దానిపైన సిబిఐ విచారణ జరిపించినావు, దాన్ని రద్దు చేసినావు, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పినావు. మరి నీట్ ఎగ్జాము బహిరంగంగా విద్యార్థులే మేము కొన్నామని చెప్పేసి అప్రూవల్గా మారారు కదా మరి బీఆర్లో, మరి ఇంకేం విచారణ చేపిస్తున్నావు, వెంటనే నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి కదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం అనేది పట్టించుకోవడం లేదు. కేవలము కాంట్రాక్టర్లను కులాల మధ్య మతాల మధ్య విభజన చేయడం పట్లనే కేంద్ర ప్రభుత్వము దృష్టి ఉంది పూర్తిగా. కావున దయచేసి మేము ఐక్య విద్యార్థి యువజన సంఘాల తరపున పోరాటాలతో కూడుకొని ఈరోజు రేపు 1వ తారీఖు రాజ్భవన్ ముట్టడికి పిలిపివ్వడం జరిగింది. నిన్ననే గవర్నర్ గారిని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఇప్పటి వరకు మాకు అపాయింట్మెంట్ మీద స్పందించిన దాఖలు లేవు. అందుకని మేము బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు 1వ తారీఖు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము స్పందించాలి, నరేంద్ర మోడీ బయటికి వచ్చి బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఐక్య విద్యార్థి యువజన సంఘాల తరపున నేను వేడుకుంటున్నా. దయచేసి బీజేపీ ప్రభుత్వం స్పందించి ఈ దేశంలో 24 లక్షల విద్యార్థులు అన్యాయం జరిగింది కాబట్టి వెంటనే న్యాయం చేసే విధంగా నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క సోదరులకి హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భీమ్. ఇప్పుడు పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్. జాతీయ స్థాయిలో విద్యా ప్రవేశ పరీక్ష అయినటువంటి నీట్ యూజీ పరీక్షా పేపర్లో జరిగినటువంటి అవకతవకలను నిరసిస్తూ జాతీయ స్థాయిలో ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కనీసంగా దీని మీద స్పందించకపోవడం నిజంగా విడ్డూరంగా ఉంది. ఇలా ఒక అత్యున్నతమైనటువంటి అత్యంత ప్రమాణాలతో నిర్వహించాల్సినటువంటి నీటు నెట్టు క్వశ్చన్ పేపర్లు ఇవాళ రోడ్ల మీద ఇవాళ డబ్బులకు కక్కుర్తుపడి ఇవాళ అమ్ముకుంటున్నటువంటి స్థితి ఇవాళ దేశంలో కనిపిస్తూ ఉంది. ఇవాళ మొత్తం కూడా డాక్టర్లు కావాల్సినటువంటి వాళ్ళు లేకపోతే ఇంజనీర్లు కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నత ప్రమాణాలతో చదువుకోవాల్సినటువంటి విద్య మొత్తం కూడా ఇవాళ నీరుగారిపోతున్నటువంటి స్థితి ఉంది. ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో ఆందోళన జరుగుతూ ఉంటే 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని చెప్పేసి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి విద్యార్థులు వస్తూ ఉంటే కనీసంగా ఇవాళ ఏబీపీ విద్యార్థి సంఘం ఇవాళ కనీసంగా స్పందించకపోవడం, విద్యార్థుల తరపున మాట్లాడకపోవడం నిజంగా సిగ్గుచేట అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, తక్షణమే ఏబీపీ నీటు ద్వారా నీట్ పేపర్ లీకేజ్ ద్వారా నష్టపోయినటువంటి 24 లక్షల మంది విద్యార్థుల వైపు ఉంటుందా లేకపోతే తప్పు చేసినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైపు నిలబడతారా, మీరు తేల్చుకోవాల్సినటువంటి ఒక అనివార్యమైనటువంటి స్థితి వాళ్ళ దేశంలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జూలై 1 తారీఖున నిర్వహించబోయేటువంటి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ముట్టడికి బాధిత నీటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున కథలు రావాల్సినటువంటి ఈ సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తక్షణమే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి నీటు ప్రవేశ పరీక్ష నిర్వహణ మొత్తం కూడా ఆయా రాష్ట్రాలకు నిర్వహించుకునేటువంటి ఒక వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నామాల ఆజాద్, పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశానికి వీచేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ కష్టపడి చదువుకొని ఈ దేశానికి ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా చేయాలి,
ఈ దేశ ప్రజలకు సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగించుకోవాలనేటువంటి దానికోసం కష్టపడుతున్నటువంటి నీట్ విద్యార్థులకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్కీములకు స్కాములకు పాల్పడి ప్యాకేజీలకు అలవాటు పడి ఈరోజు పేపర్లను అమ్ముకుంటున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని అరికట్టాలి. నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలి. ఈ నిర్వహించేటువంటి క్రమంలో ఎన్టీఏ ఈ నిర్వహణలో పూర్తి స్థాయిలో విఫలమైంది. గతంలో ఎన్టీఏ నిర్వహించినటువంటి అన్ని రకాల ప్రవేశ పరీక్షలు పూర్తి స్థాయిలో లీకేజీలకు స్కాములకు స్కీమ్లకు అలవాటు పడేటువంటి స్థితిని మనం చూసినాం. తక్షణమే ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పేసి పీడిఎస్యు ఇతర విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నీట్ విద్యార్థులందరికీ కూడా పారదర్శకంగా న్యాయం చేసేటువంటి విధంగా ఈ దేశ ప్రధాని మాట్లాడాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మేము గతం నుంచి ఇప్పటి వరకు ఆందోళన చేసేటువంటి క్రమంలో నీట్ విద్యార్థుల పక్షాన ఈ దేశ ప్రధాని నోరు విప్పి మాట్లాడినటువంటి స్థితి లేదు. విద్యార్థులకు భరోసా కల్పించేటువంటి స్థితి లేదు. కాబట్టి ఈ ఖచ్చితంగా నోరు విప్పాల్సినటువంటి స్థితిని అనివార్యమైనటువంటి స్థితి నుంచి మేము విద్యార్థి యువజన సంఘాలుగా కార్యాచరణ తీసుకొని దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గతంలో ఎంపీలను అపాయింట్మెంట్ కోరాము, వారు ఇవ్వలేదు. కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్ కోరాము, వారు ఇవ్వకపోగా నిన్నటి నుంచి మేము గవర్నర్ గారిని కలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గవర్నర్ గారికి నీట్ విద్యార్థుల పక్షాన మా గోడును వారికి వెల్లడించేటువంటి క్రమాన్ని చేస్తే వారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి అందుకోసం అనివార్యంగా మేమందరం కూడా విద్యార్థుల పక్షాన గొంతు విప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి నీటి విద్యార్థుల పక్షాన చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని 1వ తేదీన జూలై 1వ తేదీన నిర్వహించబోతా ఉన్నాం. ఈ నిర్వహించేటువంటి దాంట్లో నీటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. ఇకనైనా సరే గవర్నర్ గారు మీరు రాష్ట్రపతి గారికి తెలియజేయండి, నీట్ను రద్దు చేయండి. నీటి విద్యార్థి రాసినటువంటి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేసేటువంటి విధంగా భరోసా కల్పించేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. లేనటువంటి పక్షంలో జరిగేటువంటి భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలకు కానీ భవిష్యత్తు పరిణామాలకు కానీ ఈ కేంద్ర ప్రభుత్వము గవర్నర్ గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు పీవీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసు మిత్రులారా, నా పేరు ప్రదీప్, పీవీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు. పీవీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిని. నీట్ ఎగ్జామ్ దాని మీద అవకతవకలు జరిగాయని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇద్దరు మంత్రులు, బీజేపీ మంత్రులు ఇద్దరు ఉన్నారు, మరో 6 ఎంపీలు ఉన్నారు. వీళ్ళు దాదాపు ఈ నెల రోజుల్లో ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు, విద్యార్థులకి భరోసా ఇవ్వలేదు. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 25 ఎంపీలలో 21 మంది ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కూడా ఎవరు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థులకి ఎటువంటి హామీ ఇవ్వలేదు. మీ వైఖరి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకనంటే నీట్ ఎగ్జామ్ అనేది తెలుగు రాష్ట్రాలలో సుమారు 7 లక్షల మంది రాశారని చెప్పేసి మా అంచనా. మరి ఈ విద్యార్థులకి ఏం భరోసా ఇస్తారు మీరు? ఇప్పటికే తమిళనాడు సంబంధించినటువంటి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది, మా విద్యార్థులకి మేమే ఎగ్జామ్ నిర్వహించుకుంటాం, తెలంగాణలో మనకు ఏదైతే ఎంసెట్ ఉందో ఆ ఎంసెట్ ద్వారానే మేము నిర్వహించుకుంటామని చెప్పేసి ఆయా రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో కూడా సంబంధించినటువంటి మమతా బెనర్జీ కూడా మేము ఈ రాష్ట్రాలలో నిర్వహించుకుంటాం అన్నారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నోరు ఎప్పాలి. ఎందుకనంటే ఎక్కడో ఆదిలాబాద్లోనో, విశాఖపట్నంలోనో, శ్రీకాకుళంలో ఉన్న ఆదివాసీ బిడ్డకి, ఈ స్టేట్ సిలబస్ ఉన్న బిడ్డలకి, ఢిల్లీలో ఉన్న మెరుగైన విద్యను అందించే విద్యార్థులకి ఒకే ఎగ్జామ్ పెట్టడం సరైనది కాదని చెప్పేసి కూడా ఒత్తిడి చేస్తున్న ఈ తరుణంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నోరు ఎప్పాలి. తెలుగు రాష్ట్రాలకి ఆయా రాష్ట్రాలలోనే మేము నీట్ ఎగ్జామ్ నిర్వహించుకుంటామని చెప్పేసి ఒత్తిడి తీసుకురావాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 1వ తారీఖు, ఇప్పుడు గవర్నర్ గారు స్పందించట్లేదు కాబట్టి 1వ తారీఖు అందరి విద్యార్థులను తీసుకెళ్లి చలో రాజ్భవన్ ముట్టడించడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. ఈ లోపలనైనా గవర్నర్ గారు స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వైజేఎస్ అధ్యక్షులు సలీం పాషా. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
జూన్ 4వ తారీఖు రోజు ఫలితాలు వచ్చినప్పటి నుంచి అనేక ఈ నీట్ ఫలితాల్లో అనేక అవకతవకలు, కుంభకోణాలు జరిగినాయి, పేపర్ లీకేజ్ జరిగినాయి అని అనేక వాస్తవాలు మనకు చెప్తా ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 40 మందికి పైగా అనేక రాష్ట్రాలలో అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. విచారణలో తేలేది ఏంటంటే 30 నుంచి 50 లక్షలకు ఈ పేపర్లు అమ్ముడు పోయినాయి. అనేక మంది దళారులు ఈ పేపర్ను ఒక రోజు ముందే, పరీక్షకు ఒక రోజు ముందే బయటికి తీసుకొచ్చి దీన్ని అమ్ముకున్నారు. ఇది విచారణలో బయటపడుతున్నాయి, మనం చెప్పేది కాదు. అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు తన వ్యవహారము ఉన్నది. నిన్న కూడా మనం చూసినాం, పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ నీట్ మీద చర్చ కోసం పట్టుబడితే సభను సోమవారానికి వాయిదా వేశారు. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా 24 లక్షల మంది ఈ పరీక్ష రాసి ఆందోళన చెందుతుంటే ఇప్పటి వరకు విశ్వగురు అని చెప్పుకునే మన విశ్వగురు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇప్పటి వరకు నోరు తెరవలేదు. ఒకవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 1-2 చోట్ల జరిగినాయి అంటారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీటు నిందితులను కఠినంగా శిక్షిస్తామంటారు. నెట్ పరీక్ష లీక్ అయిందని ఆ పరీక్షను రద్దు చేశారు. నీట్ పరీక్ష కూడా లీక్ అయిందని ఇన్ని వాస్తవాలు బయటపడ్డ తర్వాత ఎందుకు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది? ఎందుకు మౌనంగా ఉంటుందంటే అనేక చోట్ల ఈ లీకేజీల్లో బీజేపీ నాయకుల హస్తం ఉంది కాబట్టి, ఈ కుంభకోణం మొత్తం బయటికి వస్తుంది కాబట్టి వీళ్ళ 10 సంవత్సరాల పరిపాలనలో 70కి పైగా పేపర్లు లీక్ అయినాయి. పేరుకు విశ్వగురు అని చెప్పుకుంటాడు. ప్రభుత్వం విఫలం చెందినప్పుడు మౌనమునిలాగా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని నోరు విప్పడు. మరి ఇలాంటి ప్రధాని దేశంలో ఉన్న 24 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే ఈ మౌనం వీడని ప్రధానమంత్రికి సిగ్గు లేదా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 8 మంది, మన రాష్ట్రంలో 8 మంది గెలిచిరు ఎంపీలు. ఏ ఒక్క ఎంపీ కూడా నోరు తెరవడు. మన తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది రాశారు ఈ ఎగ్జామ్. అదేవిధంగా 2 కేంద్ర మంత్రులు ఉంటారు. కిషన్ రెడ్డి గారు ఉంటారు, బండి సంజయ్ గారు ఉంటారు. ఒక ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగంగానే బీజేపీ ఆఫీస్ దాకా గంటలు ర్యాలీ పెట్టుకుంటాడు. ఒక ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు పెట్టుకుంటాడు. కానీ విద్యార్థుల గురించి మాట్లాడడానికి వీళ్ళకు టైం లేదు. కాబట్టి వాళ్ళ ఇల్లు ముట్టడించడం అయినా స్పందన లేదు. కాబట్టి 1వ తారీఖు రోజు రాజ్భవన్ గవర్నర్ ఆఫీస్ ఏదైతే ఉందో రాజ్భవన్ ముట్టడికి మేము బయలుదేరుతా ఉన్నాం. వెంటనే ఈ నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలి. బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ పరీక్ష నిర్వహించినటువంటి ఎన్టీఏ 2017లో ఈ ఎన్టీఏను ఏర్పాటు చేసిండు నరేంద్ర మోడీ. ఏర్పడ్డప్పటి నుంచి దీని మీద అనేక అవకతవకలు. దీనికి డైరెక్టర్ని పెట్టినా, ఇంకెవరిని పెట్టినా, చైర్మన్ పెట్టినా వాళ్ళ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, బీజేపీ మాజీ అధ్యక్షులను తీసుకొచ్చి దీని మీద ఈ పదవుల మీద కూర్చోబెడుతున్నారు. ఇక్కడే మనకు అర్థమైపోతుంది. కాబట్టి వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి వెంటనే తిరిగి పరీక్ష నిర్వహించాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. ఇవి 2 చేసే వరకు మా ఐక్య విద్యార్థి యువజన సంఘాల కార్యాచరణ మా కార్యాచరణ కొనసాగుతూనే ఉంటుంది. జూలై 1వ తారీఖు రోజు రాజ్భవన్ ముట్టడి ఇస్తూ ఉన్నాం. ఈ నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు, బాధిత విద్యార్థులకు కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ ముట్టడి కార్యక్రమంలో భాగస్వామ్యం కమ్మని పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అంబేద్కర్ ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. దాదాపు గత 15 రోజుల నుండి ఐక్య విద్యార్థి యోజన సంఘాలుగా చాలా శాంతియుత పద్ధతిలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ మధ్యలో ఈ రాష్ట్రానికి చెందిన 2 కేంద్ర మంత్రులను
అపాయింట్మెంట్ అడగడం జరిగింది. వారు ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్ల ముంగట నిరసన తెలపడం జరిగింది. అలాగే నిన్న ఈరోజు కానీ ఈ రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీల ఇండ్ల ముంగట కూడా ఐక్య విద్యార్థి యోజన సంఘాలుగా నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసనలో భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్ ఎంపీ అయిన అరుణ గారి ఇంటి ముంగట నిరసన తెలపడానికి వెళ్ళిన మా ఎస్ఎఫ్ఐ అలాగే ఎన్ఎస్యుఐ అలాగే ఇతర విద్యార్థి సంఘాల నాయకులపై ఈరోజు కాషాయ ముక్కలు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని కూడా మేము ఐక్య విద్యార్థి యోజన సంఘాలుగా ముందుగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే మేము మా పోరాటం ఇప్పటికే ఒక బాధ్యత గల యువజన విద్యార్థి సంఘాలుగా 24 లక్షల విద్యార్థులకు ఏదైతే నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల కుటుంబాలకు వారికి న్యాయం చేయాలని, అలాగే ఈ అక్రమాలను పాల్పడిన వారిని అందరినీ శిక్షించాలని, అలాగే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చాలా శాంతియుత పద్ధతిలో జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం. అందులో భాగంగానే మేము నిన్నటి నుంచి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. వారు గుళ్ళు గోపురాలు తిరుగుంటా తప్పితే సమస్యలపైన అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరని మాకు ఒక భావనకు రావడం జరిగింది. అందులో భాగంగానే మేమంతా జూలై 1వ తారీఖు మేము శాంతియుత పద్ధతిలో రాజ్భవన్ని దిగ్బంధిస్తామని ఈరోజు నిర్ణయం చేసుకోవడం జరిగింది. అదే మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ జావేద్ ఓకే ఫ్రెండ్స్, జూన్ 14వ తేదీన నీట్ ఫలితాలు రావాల్సినటువంటి ఫలితాలు జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చాయంటే దాని యొక్క స్కామ్ ఎంత ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 4వ తారీఖు పార్లమెంటు ఎలక్షన్ రిజల్ట్ ఉన్నాయి. ఆ రిజల్ట్లో ఈ రిజల్ట్ ఇస్తే ప్రజలందరూ కూడా డైవర్ట్ చేసే విధంగా మనం డైవర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్టీఏ అలాగే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఫలితాలు నిర్వహించింది. ఫలితాలు వచ్చిన తర్వాతకి ఆ ఫలితాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా అనుమానం వచ్చే విధంగా కనిపిస్తుంది. అలాగే స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి లీక్ చేసినటువంటి అభ్యర్థులు కానీ వ్యక్తులు కానీ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు కానీ మేము పేపర్ కొని 30 లక్షలకి 50 లక్షలకు పేపర్ కొని మేము ఎగ్జామ్ రాసాము, మేము కూడా 30 లక్షలకు అమ్మామని చెప్పేసి వ్యక్తులు చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు 6వ తారీఖు పరీక్ష కౌన్సిలింగ్ని నిర్వహించాలని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. సుప్రీంకోర్టు పైన నమ్మకం ఉంది. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం, ప్రజలందరికీ నమ్మకం ఉంది. అలాగే సుప్రీంకోర్టు 24 లక్షల మంది విద్యార్థుల తరపున ఉంటుందా, లేకుంటే పాలకుల పక్షాన ఉంటుందా, లీక్ చేసిన వ్యక్తుల మీద ఉంటాయని చెప్పేసి ఈరోజు విద్యార్థి విధాన సంఘాలుగా మేము చెప్తున్నాము. వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని నీట్ పరీక్షని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం పైన అలాగే ఎన్టీఏని రద్దు చేయాలి, అలాగే దాంట్లో ఉన్న వ్యక్తులపైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి యోజన సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాజ్భవన్ తర్వాతకి ప్రభుత్వం స్పందించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా ఉధృతమైన ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము. అయిపోయినాడు. ఒక్క నిమిషం చేద్దాం. మిత్రులారా, ఎన్టీఏ అనేది మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం. ఎన్టీఏ ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క జోబు సంస్థగా మారిపోయింది. ఇది గతంలోనే నీట్ పీజీ పరీక్షను కూడా ఇది స్కామ్ మయం చేసి లీకేజ్ చేసింది. గత సంవత్సరం నీట్ పీజీ ఎగ్జామ్ లీకేజ్ చేస్తే అనేక మంది విద్యార్థులు ఆ రోజు రోడ్ల మీదకి వచ్చారు. అప్పుడు లేదు మేమేం చేయలేదని చెప్పేసి మాట్లాడారు. ఈ ఎన్టీఏ అనేది సెంట్రల్ యూనివర్సిటీలలో, దేశంలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలలో ఏబీపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తుల్ని రిక్రూట్ చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున ఒక కుట్ర చేస్తూ ఉన్నది. కాబట్టి ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట్ యూజీ పరీక్షను కూడా రద్దు చేసి వెంటనే తిరిగి నిర్వహించాలి. అదేవిధంగా పరీక్షను కూడా ఇందాక చెప్పినట్టు మిత్రులందరూ చెప్పినట్టు రాష్ట్రాలకి అధికారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఎందుకనంటే ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పనికిరాదనేది మనకి నీటి యూజీ పరీక్ష తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దేశంలో వైవిధ్యం ఉంది, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధం లేదు. ఈరోజు ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థి ఢిల్లీలో సిబిఎస్ఈ చదువుకునే విద్యార్థి ఒకే పరీక్ష రాస్తే దాంట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంటే ఈ పేద బడుగు బలైన వర్గాల విద్యార్థుల్ని డాక్టర్లు కాకుండా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే సెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ని తీసుకొచ్చారు, దానికి ఎన్టీఏని తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని అన్నింటినీ రద్దు చేయాలని చేసి మేము మరొక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున దశలవారీగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్ననే మేము మిత్రులు చెప్పినట్టు మెయిల్ కూడా మేము గవర్నర్ గారిని మెయిల్ ద్వారా మేము అపాయింట్మెంట్ అడిగితే ఇప్పటి వరకు కూడా స్పందన లేదని అంటే ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారో వీళ్ళు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ దాంట్లో న్యాయం ఉంటే విద్యార్థి యువజన సంఘాలను కూర్చోబెట్టి వాళ్ళ వైపు ఏం న్యాయం ఉందో చెప్పేసి మాట్లాడాలి. కానీ వాళ్ళు పెద్ద ఎత్తున ఒక నగ్నంగా దొరికిపోయారు కాబట్టి మాకు టైం ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము జూలై 1వ తారీఖు రోజు విద్యార్థి యువజన సంఘాల తరఫున చలో రాజ్భవన్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాజ్భవన్ ముట్టడిలో విద్యార్థులు, యువకులు, నీటి విద్యార్థులు వేల సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరొకమారు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్గా కామ్రేడ్ శ్యామ్ పీడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెప్తాడు. ఆ తర్వాత ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను. పేద విద్యార్థులు చదువుకొని ఆర్టిస్టులు చదువుకొని డాక్టర్ కావాలనుకునే 23 లక్షల మంది విద్యార్థి జీవితాల్లో మోడీ సర్కార్ చెలగాటమాడి కుంభకరాలతో వాళ్ళ జీవితాలకు గందరగోళమయమైన పరిస్థితులు కట్టించింది. తక్షణమే ఆ గందరగోళం కారణమైన ఎన్టీఏను రద్దు చేసి నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ నీటి నిర్వహించి ఏదైతే పేద విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు విద్యార్థి యువజన సంఘాలుగా ఐక్యంగా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. రేపు జరిగే ముట్టని వేలాది విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు విద్యార్థి సంఘాలకు యువజన సంఘాలకు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. పోస్టర్ ఆవిష్కరణ. పోరాడదాం నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు. పోరాడదాం నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు. జయప్రదం చేయండి జూలై 1వ తారీఖున రాజ్భవన్ ముట్టడిని. జయప్రదం చేయండి జూలై 1వ తారీఖున జరిగే రాజ్భవన్ ముట్టడిని. నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎన్టీఏను రద్దు చేయాలి. ఎన్టీఏను రద్దు చేయాలి. శిక్షించాలి. పేపర్ లీకేజ్ దోషులను శిక్షించాలి. ఎన్టీఏను రద్దు చేయాలి. నోరు విప్పాలి. బీజేపీ ఎంపీలు నోరు విప్పాలి. స్పందించాలి. బీజేపీ ఎంపీలు స్పందించాలి. రాష్ట్ర గవర్నర్ స్పందించాలి. జయప్రదం చేయండి 1వ తారీఖు రాజ్భవన్ ముట్టడిని జయప్రదం చేయండి. వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. ఎన్టీఏని రద్దు చేయాలి. నీటి విద్యార్థులకి న్యాయం చేయాలి. సిగ్గు నీట్ పరీక్ష లీకేజీపై ప్రధాని మౌనం. సిగ్గు నీట్ పరీక్ష లీకేజీపై ప్రధాని మౌనం. రద్దు చేయాలి నీట్ పరీక్షను వెంటనే. రద్దు చేయాలి నీట్ పరీక్షను వెంటనే. రద్దు చేయాలి ఎన్టీఏను వెంటనే. రద్దు చేయాలి ఎన్టీఏను వెంటనే. విజయవంతం చేద్దాం జూలై 1న జరిగే రాజ్భవన్ ముట్టడిని. విజయవంతం చేద్దాం జూలై 1న జరిగే రాజ్భవన్ ముట్టడిని.